గత వైసీపీ పాలనలో అప్పటి ఎంపీ ఎమ్మెల్యేలు పిఠాపురం నియోజకవర్గ ప్రజలను రైతులను నట్టేట ముంచారని, పురుషోత్తపట్నం ప్రాజెక్టు నిలిపివేసి ఏలేరు ఆధునీకరణను ఆపివేసి రైతుల పొట్టకొట్టారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై యూరియా ఎరువులు రైతులకు అందజేయడంపై బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎంపీ వంగా గీతకు మాజీ ఎమ్మెల్యే వర్మ సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో పిఠాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొజ్జ సతీష్, కొండెపూడి ప్రకాష్, సోము సత్యబాబు, కోరుప్రోలు శ్రీను, అడ్డూరి శ్రీను, సురవరపు సుబ్బారావు, మస్కపల్లి రాజా, వియ్యపు రామన్నరాజు, గొర్రెల నాగార్జున, రాయవరపు తిరుమలరావు, రెడ్డెం రాజు, కందా సుబ్రహ్మణ్యం, గౌతు చక్రం, చెల్లూరి అశోక్, గొడుగు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. గీత గారు మాజీ ఎంపీ, మా అక్కయ్య గారు, ఆవిడ 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో కనపడలేదు. ఎవరిని అడిగినా చెప్తారు. ఆవిడ దమ్ముంటే నాతో చర్చకు కూడా రావచ్చు. ఈవేళ వచ్చి మొసల కన్నీరులాగా మాట్లాడడం, ప్రభుత్వమే బురద జల్లుతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే 23,356 మెట్రిక్ టన్నులు కాకినాడ జిల్లాకి అవసరం. ఒక 200-300 అటు ఇట్లో 97,000 హెక్టార్స్ వరి, 37,000 హెక్టార్స్ హార్టికల్చర్ పంటలు. ఇది మన కాకినాడ జిల్లా యొక్క ఇది. దానికి అవసరమైంది 23,356 మెట్రిక్ టన్స్ డంప్ అయి ఉంది. డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మొన్నటికైతే 22,000 అయిపోయి 1,000 ఉందా, 1,000 కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. కొంతమంది రైతులు ఇక ఫ్యూచర్లో యూరియా దొరుకుతామని చెప్పి రెండోసారి వస్తున్నారు. అలాగా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ 40,000 మెట్రిక్ టన్నులు మళ్ళీ తెప్పిస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి వేస్తారు. నేనేమడుగుతున్నానంటే గీతక్క గారిని, మీకు మాకు తేడా ఏంటంటే, మీరు వచ్చిన ఎరువు అర్ధరాత్రి గాడి దిగి అక్కడి నుంచి అక్కడికే మీరు స్లిప్లు ఇచ్చిన మీ కార్యకర్తలకు ఇచ్చుకొని బయటికి బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేవారు. గీత గారు మీరు మర్చిపోయి ఉంటారు. మీరు మర్చిపోయి ఉంటే అప్పుడున్న ఎమ్మెల్యేని అడిగితే ఆయన జ్ఞాపకం చేస్తారు. నీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో 10-20 మంది, చేబులలో ధర్నా చేసిన 20 మంది ఎవరైతే ఉన్నారో పాస్బుక్ ఆధార్ కార్డు తెమ్మనండి, 10 నిమిషాలు ఇస్తారు. రైతుని అవమానపరిచారు. మేము అవమానపరిచాము గీతక్క గారు? మీరు మీ ఎమ్మెల్యే పరిపాలన ఉన్నప్పుడు రైతుని ఎలా అవమానించారంటే, నీకు పంటకు 2 పంటలకు నీళ్ళు ఇవ్వం, పురుషోత్తపట్నం ఆపేస్తున్నాం, దిక్కున్నా కూడా చెప్పుకోమని చెప్పి ఎంపీ ఎమ్మెల్యే మీరు చెప్పారు. ఆపేశారు. మీ ఇద్దరి వలన 5 సంవత్సరాలు పంటలు సర్వనాశనం అయిపోయినాయి. పండే అప్పులు పాలైపోయారు. నీళ్ళు కార్చకండి. ఎక్కడ కూడా ఈవేళ పురుషోత్తపట్నం ఇచ్చాం మేము. గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి పంట పొంగి పొరులుతూ పడుతుంది. మీరేమో ధాన్యం అంటే సంవత్సరం టైము. ఏం చేసావు, నేనేం చేసామంటే, నేను చేసిందంతా చాలా ఉంది, అన్నీ చెప్పాల్సి వస్తే చెప్తే కళ్ళంట నీళ్లు కార్చుకుని ఏడుస్తారు. అందరూ అసూయితే ఏడుస్తారు. నిజానికి ఇక్కడ నా కుటుంబం, నా నియోజకవర్గం, నా ప్రజలన్నీ 24 గంటలు నేను కష్టపడి పనిచేశాను గీతక్క. మీకు ఇలా కొమరగిరి సైట్లో ఎంపీ ఎమ్మెల్యే కలిసి 100 ఎకరాలు ఆ టైంలో ప్రపోజల్లో కూడా నా పేరు ఉంటుంది, రాసుకోండి. ఎస్సీజెడ్ పెట్టుకుంటే అదృష్టాన్ని మీ టైంకి వచ్చేసరికి అక్కడి నుంచి రిలీజ్ అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎందుకు అమ్మేశారు ఇక్కడి నుంచి కాకినాడ వాళ్ళకి? ఎందుకు వాళ్ళ పిఠాపురం భూమి 100 ఎకరాలు చెప్పకేమి? అప్పుడు ఎమ్మెల్యే మీరు చెప్పండి సమాధానం. డబ్బులు అమ్మి పడేశారు. ఇవాళ మత్స్యకారులు ఎలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ రోడ్లు తెగిపోయి. 1924 మీరు పరిపాలించింది, మీ పరిపాలనలో అది 1924 నేను క్లారిటీగా ఇస్తున్నా. మీరు చేసిన అన్యాయం అక్కయ్య గారు, గీతక్కయ్య గారు, మీరు ఎమ్మెల్యే పురుషోత్తపట్నాన్ని ఆపేసి కోట్ల రూపాయలు రైతాంగానికి, పిఠాపురం రైతాంగానికే కాకుండా 4 నియోజకవర్గ రైతాంగాన్ని నష్టపరిచారు. మీకు ఊరికే చెప్పేస్తారు నేను ఏం చేసేసా, నన్ను ఆయనమ్మా ఏదో యూట్యూబ్లో ఇంటర్వ్యూలో ఆయన విమర్శించాడు, మీరేమో అక్కయ్య గారు మీరు విమర్శించారు అని చేదంటే వాస్తవాలు మాట్లాడండి. ఇవి వాస్తవాలు. వీటి మీద చర్చకి రావడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడున్నా వస్తాం. అక్కయ్య గారు వచ్చేటప్పుడు పట్టుసేరు కూడా పట్టుకోవాలి. అది ఏం చేశారు మీరు? ఎమ్మెల్యే ఎంపీలతో శుభ్రంగా మట్లు, చెరువులు ఈ పనుల్లో బిజీగా ఉండేవారు. ఏదైనా ప్రజలకు అందుబాటులోకి వచ్చారా మీరు? చేతంటే దయచేసి మమ్మల్ని కెలక్కండి, మీ పని మీరు చేసుకోండి.
ఒకడు యూట్యూబ్ 2019-24లో ఉన్న ప్రజాప్రతినిధులు పిఠాపురం నియోజకవర్గంలో దగ్గర 50 కోట్లు స్కామ్ చేశారు. కొమరగిరి సైట్లు కానించి పిఠాపురం టౌన్ సైట్లు కానించి, పిఠాపురం టౌన్ సైట్ అయితే నేను కూర్చుంటే పొల్లెట్ చూపించాను. మీ కొమరగిరి లేవట్టు 100 ఎకరాలు కాకినాడకి తారాదత్తం చేశాను. ఈవేళ అందులో మిగిలిన సైట్లు సుబ్బంపేట, కొత్తపట్నం, బర్మపాలెం, ఉప్పాడ ఏరియాకి ఇస్తూ ఉంటాను. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పెట్టేసుకుని తలక నిండా చేసిన స్కాములన్నీ పెట్టేసి మమ్మల్ని తిడితే ఎవడో ఊరుకునేది లేదు, చేసేది లేదు. మీరు ఎక్కడో బయట నుంచి వస్తుంటారు, 6 నెలలకు ఒకసారి వచ్చేసి తిట్టేసి పోదామంటే కుదరదు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ కలెక్టరేట్ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన. ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే దళిత ఉద్యోగులపై వేధింపులు అరికట్టాలని డిమాండ్. ఏపీ వివోఏ యానిమేటర్ల ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో డిఆర్డీఏ పీడీ కార్యాలయం వద్ద యానిమేటర్ల ఆందోళన. యానిమేటర్ల 3 ఏళ్ల కాల పరిమితి జీవోను తక్షణమే రద్దు చేసి 3 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్. గత వైసీపీ పాలనలో పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ఏలేరు ఆధునీకరణను ఆపేసి రైతుల పొట్టకొట్టారు. అప్పటి ఎంపీ ఎమ్మెల్యేలు పిఠాపురం నియోజకవర్గ రైతులను నట్టేట ముంచారని మండిపడ్డ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.